వీడియో తీసుకున్నా వీడియో అన్నా చూడు అట్లా పెట్టి నూకాయల ఇటు కాదు బకెట్ తోటి సపోర్ట్ పెడతాడు. ఆడ వచ్చి పోరాడు చిదలకపోతే ఆడ అంటున్నాడు పెట్టుకుంటావు. లేదు ఆడ యాదగాడిని పట్టుకొస్తా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా ఈ రాత్రి ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురవడంతో ఇటు చెట్లు కూలిపోయిన పరిస్థితి, ఇటు కరెంట్ స్తంభాలు కూడా కూలిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంటే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో మొత్తం ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రస్తుతం మనం ఇక్కడ వినాయక్ నగర్ అమరవీరుల స్తూపం వద్ద ఉన్నాము. అమరవీరుల స్తూపం వద్ద ఇటు చెట్టు నేల కొరిగిన పరిస్థితి, అయితే ఇటు కరెంట్ స్తంభం కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కరెంట్ స్తంభం నుంచి కూడా ఇక్కడ కరెంట్ స్తంభం కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కారు కూడా పూర్తిగా చెట్టు పడిపోవడంతో ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. బాన్స్వాడ కేంద్రంలో మాత్రం అక్కడ కేసీఆర్ కాలనీలో కూడా దావపై నిద్రిస్తున్నటువంటి ఒక వ్యక్తి విపరీతమైన గాలి వీయడంతో దావపై నుంచి కింద పడి మృతి చెందాడు. అదేవిధంగా ఇటు బాన్స్వాడతో పాటు బీర్కు, నసరులాబాద్ మండలంలో కూడా పలు గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా కూడా పూర్తి అంతరాయం కలిగింది. కోటగిరి, చందూర్ మండలంలో కూడా రహదారిపై చెట్లు విరిగిపడంతో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. అదేవిధంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రహరీ గోడగా కూలిపోయిన పరిస్థితి. ఇటు మున్సిపల్ అధికారులు అయితే జేసీబీ సాయంతో ఇటు శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. సబ్ స్టేషన్ వద్ద కురుస్తున్న వర్షానికి విద్యుత్ స్తంభం వంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తాడవేలు విద్యుత్ స్తంభాలు
నేలకోవడంతో విద్యుత్ సరఫరాలో కూడా అంతరం ఏర్పడింది. ఎర్రపహాడ్ రెంజల్ మండల కేంద్రంతో పాటు ఇటు నీలా క్యాంపు శివార్లో కూడా వర్షం కారణంగా చెట్లు రోడ్లపైకి రావడంతో రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూలాంగ్ ప్రాంతంలోని యాదగిరి బాగ్ వద్ద కూడా ఒక భారీ వృక్షం నేల కొరిగింది. అక్కడ ఉన్నటువంటి కల్లుబట్టి రేకుల షెడ్డుపై పడడంతో రేకులు చెట్లు కింద ఉన్నటువంటి వ్యక్తి అక్కడే కూరుకుపై మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొనుంది. అయితే ఇటు విషయం తెలుసుకున్నట్టు ఇటు 4 టౌన్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును కూడా పరిశీలించినట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు నిజామాబాద్ సిపి చైతన్య ఆధ్వర్యంలో ఇటు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు కలిసి రాత్రి రోడ్డు పైన ప్రధాన రహదారిపై ఉన్నటువంటి చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ అధికారులు కూడా ఇదే క్రమంలో ఉన్న పరిస్థితి. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు చెట్లు విరిగి కరెంటు తీగలపై పడి రోడ్డుపై ఉన్న పరిస్థితి, వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఇటు ఎక్కువగా రాత్రి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం ఎక్కువ పడడంతో ఇటు జనజీవనం అయితే స్తంభించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనము అమరవీల స్తూపం వద్ద ఇక్కడ ఉన్నాము. కారు పైనటువంటి ఇటు చెట్టు కూలడంతో ఇక్కడ ఈ చెట్టు శిథిలాలను కూడా తొలగిస్తూ ఉన్నారు. ఇటు జేసీబీ వచ్చింది. అదేవిధంగా దీనికి సంబంధించి విద్యుత్ అధికారులు అయితే ఇప్పటివరకు రాలేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి ఏం జరిగింది ఇక్కడ? రాత్రి సుమారు 8:45 ఆ సమయంలో ఈదురుగాలు లేచి ఒక్కటిసారి గాలి దుమానం లేచి తర్వాత వర్షం వచ్చి ఈ పెద్ద చెట్టు ఉండే ఆ చెట్టు యొక్క కొమ్మ అన్నది సడన్గా ఇరిగిపోయి ఆ వైర్ల ఉంది స్తంభం అన్నది బరాపక ఆ స్తంభం అన్నది ఇరిగిపోయి కింద పడడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటన ఇది 3వసారి జరిగేది. ఈ స్తంభం ప్లస్నే 3వసారి జరిగింది. ఇలాంటిది ఏంటంటే ఇలా జరగకుండా వాళ్ళ అధికారులు ఆలోచించి దీన్ని సరైన నిర్ణయం చేసుకుంటే ఇదని జరిగాయి. అలాగనే ఇప్పుడు మనం హౌసింగ్ బోర్డు అయిన తర్వాత చెట్లను అప్పుడు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కనీసం సుమారు 25 ఏళ్ళే ఈ చెట్లు అట్లనే ఉంటున్నాయి. కానీ అప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కొమ్మలను కట్ చేస్తూ ఉంటే అది సివిటి మీద పడేది. ఏదో వాళ్ళు అలానే ఉంచేస్తున్న మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు చేసుకొని ఎప్పుడెప్పుడు కట్ చేయాలా, లేకపోతే బాగా రోజులు అయిపోయింది సర్వీసు, ఇట్లా మొత్తం తీసి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సార్ మీరు చెప్పండి, కాలనీ ప్రెసిడెంట్గా ఏమి సమస్యలు ఇది గత సంవత్సరం కూడా ఇట్లనే ఒక చెట్టు కూలిపోవడం జరిగింది, ఇరిగిపోవడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. ఇక్కడ కంపౌండ్ వాల్ కానీ ఇంకా చాలా జరిగింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిందంటే మన కలెక్టర్ కానీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అండ్ మున్సిపల్ వాళ్ళకి కానీ ఒకటే డిమాండ్ ఏంటంటే ఏవైతే చెట్లు ఉన్నాయో కనీసం 30 ఎప్పుడైతే కాన్ ఇన్స్టాల్మెంట్ అయిందో అంటే కాన్ ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడు పెట్టిన చెట్లు ఇవన్నీ చాలా పెద్దగా అయిపోయినాయి. దీంట్లో మళ్ళా స్ట్రెంత్ లేదు. అవి ఓల్డ్ అంటే ఏజ్ అయిపోయినాయి, చెట్లు చాలా పెద్దగా అయినాయి. అవి కొద్ది కాలస్తేనే పడిపోయే దాంట్లో ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది గతంలో మళ్ళీ ఇదే రిపీట్ కాకుండా ఏవైతే చెట్లునేమో తొలగించడమా మరి వాటి డ్రెస్సింగ్ చేయడమా కానీ ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇప్పుడు ఇంకోటి ఈ చెట్టు అయితే ఇప్పుడు చెట్టు డ్యామేజ్ పడిపోయిందో దాని కింద కారు ఒకటి పోయింది. మళ్ళీ అలాగే ఇంకా 50% చెట్టు ఉంది, దానికి తొలగించాలా. ఆ తొలగించకుంటే మళ్ళీ రేపు ఇవ్వలేగా మళ్ళీ రేపే పడిపోతుంది. అది ఆ పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ఏవైతే 3-4 చెట్లు ఉన్నాయి ఈ పార్క్లో పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా తొలగించాలా. ఒకవేళ చెట్టు తొలగించద్దు అని అనుకుంటే మీ పైనుంచి మొత్తం తీసేస్తే కనీసము మనం ఎక్కడన్నా డ్యామేజ్ కాకుండా కాపాడగలుగుతాం. పిల్లలు ఉంటారు పార్క్ అన్నప్పుడు, చాలామంది దీంట్లో వాకర్స్ ఉంటారు, ఎప్పుడేందో తెలియదు. కాబట్టి దయచేసి ఒకటే కలెక్టర్ గారు కానీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ చెట్టు పెట్టి మరి చేస్తే బాగుంటుందని మా కాలనీ తరఫున కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇక్కడనే హనుమాన్ జంక్షన్తో ఇక్కడ మన ఇది కాంప్లెక్స్ మా 100 ఫీట్ రోడ్లో రాత్రి మా కళ్ళ ముందే ఒక అతను చెట్టు విరిగి పడితే అతనికి హెల్మెట్ ఉంటే సేఫ్ అయింది. కానీ ఆయన మేము 20 మంది అక్కడే ప్రజెంట్ అక్కడ ఉన్నాం, ఆయన్ని సేవ్ చేసినాం. మొత్తం చెట్టు అతని మీద పడ్డది, హెల్మెట్ ఉండుట్లో ఆయన సేఫ్ అయ్యిండు. అటువంటి చెట్లు అక్కడ కూడా చాలా ఉన్నాయి. అటువంటి ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో వాటిని తొలగించాలనే ప్రధాన డిమాండ్ మా కాలనీ వాసుల తరఫున. మీరు చెప్పండి సార్, అసలు ఏం చేస్తే బాగుంటుంది? మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తే బాగుంటుంది? ఫారెస్ట్ సార్ చెప్పినట్టు చెట్లు తొలగిస్తేనే బెస్ట్. అంటే చిన్న చిన్న చెట్లు వర్షాకాలం రాగానే చాలా విపత్తులుగా గురవుతున్నాము. నేను చాలా నష్టపోయాను ఈసారి. నా కారు డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా చెట్టు వల్ల.
మా ఇంటి ముంగడ కూడా పోల్ ఉంది, కరెంటు పోలు, అది కూడా మొత్తము ఇరిగి పడిపోయింది. 3 times ఇలా జరిగింది. 3 times ఎవ్రీ ఇయర్ మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాము. దీనికి ఎవరు చర్యలు చక్కగా తీసుకోవడం లేదు. మేము చాలా బాధపడుతున్నాము, ఇబ్బంది గురవుతున్నాము. దీనివల్ల మీరు గవర్నమెంట్ ఏదైనా ఒక చర్యలు తీసుకొచ్చి మాకు యూస్ఫుల్. ఇంకా కరెంటు వల్ల అయితే ఇంకా రాలేదు, ఇంతవరకు చూడలేదు. ప్రజెంట్ ఇట్లా ఉంది సార్ సిచ్యువేషన్.